Hi everybody, welcome back to our channel Genius World. In this video we will learn about some flowers in English. అంటే మనం మన కుకింగ్ లో డిఫరెంట్ రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు కుకీస్, కేక్స్ ఇంకా రోటీస్ లాంటివి ప్రిపేర్ చేయడానికి మనం చాలా రకాల పిండి వాడుతూ ఉంటాము. వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, నేను లాస్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రోసరీస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియజేయడం జరిగింది కదా. అందులో టాస్క్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాము. మనం కొన్ని రెసిపీస్కి వాము యాడ్ చేస్తూ ఉంటాము. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వాము. ఆన్సర్ ఈజ్ క్యారమ్ సీడ్స్. క్యారమ్ సీడ్స్ లేదా అజ్వైన్ అని కూడా చెప్పొచ్చు. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ఇట్. క్యారమ్ సీడ్స్ లేదా అజ్వైన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ గోధుమ రవ్వ. గోధుమ రవ్వ. బ్రోకెన్ వీట్. బ్రోకెన్ వీట్. అండ్ ద నెక్స్ట్ వన్ బొంబాయి రవ్వ. ఉప్మా ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం కదా, బొంబాయి రవ్వ. సెమోలినా. సెమోలినా. అండ్ ద నెక్స్ట్ వన్ గోధుమ పిండి. రోటీస్ లాంటివి ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం కదా, కుకీస్, రోటీస్, ఇలా కేక్స్. గోధుమ పిండి. వీట్ ఫ్లవర్. వీట్ ఫ్లవర్. నెక్స్ట్ వన్ మైదా పిండి. మైదా. మైదా పిండి. దీని ఇంగ్లీష్లో రిఫైన్డ్ ఫ్లవర్, రిఫైన్డ్ ఫ్లవర్ ఆర్ ఆల్ పర్పస్ ఫ్లవర్. ఆల్ పర్పస్ ఫ్లవర్. దెన్ శనగపిండి. శనగపిండి. బెంగాల్ గ్రామ్ ఫ్లవర్, బెంగాల్ గ్రామ్ ఫ్లవర్ లేదా బేసన్ ఫ్లవర్, బేసన్ ఫ్లవర్. నెక్స్ట్ వన్ రాగి పిండి. రాగి పిండి. ఫింగర్ మిల్లెట్ ఫ్లవర్. ఫింగర్ మిల్లెట్ ఫ్లవర్. అండ్ నెక్స్ట్ వన్ సజ్జపిండి. సజ్జపిండి. పర్ల్ ఫ్లవర్. పర్ల్ ఫ్లవర్. దెన్ జొన్న పిండి. జొన్న పిండి. జోవా ఫ్లవర్. జోవా ఫ్లవర్. దీన్ని ఇలా కూడా చెప్తారు, సోగం ఫ్లవర్. సోగం ఫ్లవర్. అండ్ దెన్ మొక్కజొన్న పిండి. మొక్కజొన్న పిండి. కార్న్ ఫ్లవర్, కార్న్ ఫ్లవర్ లేదా మేజ్ ఫ్లవర్, మేజ్ ఫ్లవర్. అండ్ దెన్ బియ్యం పిండి. బియ్యం పిండి. రైస్ ఫ్లవర్. రైస్ ఫ్లవర్. అండ్ దెన్ మరమరాలు. మరమరాలు. పఫ్డ్ రైస్. పఫ్డ్ రైస్. నెక్స్ట్ వన్ అటుకులు. అటుకులు. దీన్ని ఫ్లాటెన్ రైస్ లేదా రైస్ ఫ్లేక్స్ అని చెప్తారు. ఫ్లాటెన్ రైస్ ఆర్ రైస్ ఫ్లేక్స్. నెక్స్ట్ వన్ కొబ్బరి పాలు. కొబ్బరి పాలు. మనం కొన్ని రెసిపీస్కి యాడ్ చేస్తూ ఉంటాం కదా, కొబ్బరి పాలు. కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్. కొబ్బరి పొడి. కొబ్బరి పొడి. కోకోనట్ పౌడర్. కోకోనట్ పౌడర్. అండ్ మిరియాల పొడి. మిరియాల పొడి. పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్. జస్ట్ ఏ సెకండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ ద టాపిక్. నెక్స్ట్ వన్ ఈజ్ అల్లం వెల్లుల్లి ముద్ద. అల్లం వెల్లుల్లి ముద్ద. మనం కొన్ని మసాలా కర్రీస్కి యాడ్ చేస్తూ ఉంటాం కదా, అల్లం వెల్లుల్లి ముద్ద. దీన్ని ఇంగ్లీష్లో జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్. Friends, let's see today's task.
ఈరోజు టాస్క్ ఏంటంటే మనం ఏదైనా ఫ్లవర్ని అంటే పిండిని రోటీస్ కానీ లేదా కేక్స్ కానీ ప్రిపేర్ చేయడానికి వాటర్ వేసి బాగా కలుపుతూ ఉంటాం కదా. ఈ కలిపిన పిండిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం ఏదైనా పిండిని వాటర్ లాంటివి మిక్స్ చేసి బాగా కలుపుతూ ఉంటాం కదా. ఈ కలిపిన పిండిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.